నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. తాంత్రిక సెక్స్ అంటే ఏంటి? తాంత్రిక సెక్స్ అనేది ఏంటంటే మామూలుగా పంచమకార సాధనలు ఉంటాయి. ఇప్పుడు దక్షిణాచారం, వామాచారం, కౌళాచారం, సమయాచారం, చీనాచారం అని చాలా రకాలు ఉంటాయి. అంటే పరమాత్మని పొందడానికి రకరకాల ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు పరమాత్మ శృతిని వందన ఒకరు అల్లా అంటారు, ఇంకొకరు జీసస్ అంటారు, పరమాత్మ అనుకుంటారు. వాళ్ళ పేరు పెట్టుకున్నారు. యూనివర్స్లో సుప్రీం పవర్కి వాళ్ళ పేరు పెట్టుకున్నారు. మనం ఒక పేరు పెట్టుకున్నాం, లలితా త్రిపుర సుందరి అంటాం, మహావిష్ణు అంటాం, పరమేశ్వరుడు అంటాం. సుప్రీం పవర్కి మనం పేరు పెట్టుకున్నాం. ఎవరికి తెలిసిన పద్ధతి ద్వారా వాళ్ళు సుప్రీం పవర్ని చూస్తారు. నిరాకారం నిర్గుణమైన సుప్రీం పవర్ని చూసి వాళ్ళ ఒంట్లో శక్తిని పెంచుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు సన్యాసాశ్రమం బ్రహ్మచర్యంలో ఏం చేస్తారంటే ఎటువంటి నియమాలు లేకుండా, అంటే స్త్రీతో కలవరు బ్రహ్మచర్యం చేసినప్పుడు. స్త్రీతో కలవకపోవటం, ఆహార నియమాలు పాటించడం, భూశయనం చేయటం, ఇటువంటి పద్ధతులు, సన్యాసం స్వీకరించడం, దీని ద్వారా మోక్షం అనేది పొందడం జరుగుతుంది. ఇది బ్రహ్మచర్యాశ్రమంలో చేస్తారన్నమాట. సన్యాసాశ్రమంలో, బ్రహ్మచర్యాశ్రమంలో ఇలా ఉంటారు. వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి. సమయాచారం అంటే ఏంటి? నాలోనే భగవంతుడు ఉన్నాడు, ఇలాగా నిర్గుణం, ఆయన నిరాకారం, ఈ ధ్యాన స్థితిలో భగవంతుని చూడాలి, ఆయనకు ఆకారం లేదు. ఇదో పద్ధతి ద్వారా సమయాచారం అంటే ధ్యానం, యోగా, ధ్యానం, ఇటువంటి పద్ధతుల ద్వారా చేసేది సమయాచారం. వాళ్ళు వెళ్ళేది పరమాత్మ దగ్గరికి. దక్షిణాచారం అంటాం. దక్షిణాచారం అంటే మనం మామూలుగా చేసుకునే పూజలు, పూలు పళ్ళు నివేదన పెట్టి మంత్రము స్తోత్రము చేసుకొని వాళ్ళు వెళ్ళేది పరమాత్మ దగ్గరికి. అంటే గృహస్థాశ్రమం, భార్య బిడ్డలు ఉన్నప్పుడు పరమశివుడికి 5 ముఖాలని చెప్పాను కదా, దాంట్లో అఘోరతత్వం అన్నమాట. రుద్రావతారంలో ఏముందంటే ఈ వామాచారం, కౌళాచారం ఉంది. వీటికి అధిపతి ఎవరు? పరమేశ్వరుడు అన్నమాట. పరమేశ్వరుడు పార్వతి చెప్పింది ఆగమాలని, పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పింది నిగమాలని ఉంటాయి. ఈ ఆగమాలు నిగమాలలో మహావిద్యలు ఉంటాయి. అంటే అమ్మవారిని తంత్రం ద్వారా పూజించడం అన్నమాట. అంటే నా తత్వం ఉగ్రతత్వం అని అనుకున్నప్పుడు నాకు అడక్షన్ అంటే మాంసం, మద్యం, మైథునం, మత్స్యం, ముద్ర. ఇక్కడ ముద్ర అంటే యోని ముద్రను ప్రదర్శించడం అన్నమాట. మత్స్యాన్ని, మాంసాన్ని దేవతకు నివేదన పెట్టి యోని ముద్రను ప్రదర్శించి దానిని స్వీకరించుకొని సంభోగ ప్రక్రియలో పాల్గొనడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని వామాచారం అంటాం. వామాచారం అంటే ఏంటి? మనిషికి ఏదైతే అడక్షన్స్ ఉన్నాయో, చాలామందికి మందు అడక్షన్ ఉంటుంది, కొంతమందికి అమ్మాయిల అడక్షన్ ఉంటుంది, కొంతమందికి కొన్ని రకాల అడక్షన్స్ ఉంటాయి. ఏదైతే మనిషిని అధోగతి పాలు చేస్తుందో ఆ అధోగతి పాలు చేసే వాటి నుంచే ఉత్తమ స్థితికి వెళ్ళటం అన్నమాట. అంటే మద్యం ద్వారానే ముక్త స్థితికి, అంటే వీటిని వదిలించుకొని అంటే విరక్తి చెంది ఉత్తమ స్థితికి వెళ్ళటాన్ని మనము ఇక్కడ వామాచారంగా అంటాం. వామాచారంలో దశలు ఉంటాయి. పశుభావం, వీరభావం, దివ్యభావం అని ఉంటాయి అన్నమాట. పశుభావంలో ఏంటంటే విపరీతంగా అనుభవించి విరక్తి చెందుతారు. తర్వాత వీర్భావం ఉంటుంది. వీర్భావంలో ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే అతనితో సాధన చేస్తుందో ఆ అమ్మాయినే భైరవిగా, ఇతనే భైరవుడుగా భావించి ఆ తాంత్రిక్ ప్రాక్టీసెస్ చేసి దివ్యభావం పొందడం. దివ్యభావంలో ఏముంటుంది? విరక్తి చెంది ఉంటాడు, అన్నీ అనుభవించి ఉంటాడు. కాబట్టి ఆ దివ్యభావంలో పరమాత్మ మీదే ధ్యాస అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ స్టేజెస్ ఉంటాయి వామాచారంలో. వామాచారం అంటే ఏంటి? కత్తికి 2 వైపులా షార్ప్నెస్ అనేది ఎలా ఉంటుందో అటువంటిది అన్నమాట. మీరు అడగచ్చు, ఇటువంటి దీక్షల ద్వారా కూడా మోక్షం పొందుతావా అంటే, అటువంటి లేనప్పుడు పరమేశ్వరుడు మనకు తంత్రాలు అందించడు కదా. ఈ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వరుడి నుంచి దత్తాత్రేయుడి నుంచి నవనాథులకు వచ్చిందనమాట. నవనాథులు వామాచారాన్ని, కౌలాచారాన్ని నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం విస్తరింపజేశారు. ఓకేనా? వీటి వల్ల ఈ పద్ధతులు అనేది లేకపోతే పరమేశ్వరుడు మనకి ఇవ్వడు కదా. పరమేశ్వరుడు పార్వతీతో స్వయంగా చెప్తాడనమాట. కాశ్మీరీ శైవిజం, కులార్ణవ తంత్రం, కాళీ తంత్రం, ఇవి ప్రామాణికం. చాలామంది వీటికి శాస్త్ర ప్రమాణం ఉందా, మా శాస్త్రాల్లో ఇవి ఉందా అని అడుగుతారు. అథర్వణ వేదంలో ఉంది. అథర్వణ వేదంలో ఈ తంత్రాలలో దేవి ఉపాసనల గురించి ఉందన్నమాట. ఈ విధంగా నవనాథుల ద్వారా మనకు ప్రాచుర్యంలో వచ్చింది వామాచారం అనేది. మనిషిని అధోగతి ఏదైతే చేస్తుందో వాటిని పట్టుకొని ఉన్నత స్థితికి వెళ్ళటం. ఇక్కడ మీరు ఇన్ని మన మాంసం తిని ఇలాగ చేస్తే
అడక్ట్ అయిపోతారు కదా అని అడగచ్చు. అందుకే వామాచారంలో గురువు అనేది మస్ట్ అండ్ షుడ్. గురువు చెప్పిన విధానంలో ఇక్కడ వామాచారం పాటించినంత మాత్రాన కేజీలు తినేయటం, మటన్ తినేసి చికెన్లు తింటాలు, లేదంటే మందు 24 hours తాగటాలు ఏది ఉండదు. కొంచెం నివేదన పెడతారు దేవతలకి, కొంచెం కాళీకి కాలభైరవుడికి నివేదన పెట్టి దాన్ని ఒక స్పూన్ స్వీకరిస్తారే కానీ లీటర్స్గా బాటిల్స్ తెచ్చుకొని తాగటం, ఎంజాయ్ చేయటం ఉండదు దీంట్లో ఏమి. జస్ట్ అలా నివేదన పెట్టి స్వీకరించడం ద్వారా అది విరక్తి వస్తుంది, అడక్షన్ ఉండదు. నిజానికి వామాచారం చేసిన వాళ్ళకి వాటి మీద మనసు పోదన్నమాట. ఇది ఎక్స్పీరియన్స్లోకి వస్తే తెలుస్తుంది. చాలామంది వామాచారం అంటే భోగలాలసలేమో, వీటికి అడక్ట్ అయిపోతారేమో అని అనుకుంటారు. నిజానికి అక్కడ అడక్షను, ఓవర్గా ఎంజాయ్ చేయటం ఏది ఉండదు. వాటి మీద ఆ పద్ధతుల ద్వారా చేయటం వల్ల విరక్తి వస్తుంది. ఈ మాంసం మీద, మద్యం మీద, స్త్రీ మీద విరక్తి వచ్చి చేస్తారు. ఇక్కడ స్త్రీ అంటే వేరే స్త్రీ కాదు, తను కట్టుకున్న భార్యే. తన భార్యతోనే సాధన చేయాల్సి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు మంత్రదీక్షలు తీసుకొని జపం చేయడం ద్వారా వాళ్ళిద్దరికి బాండింగ్ వస్తుంది. ఇంకా మంచి బాండింగ్, దివ్యమైన బాండింగ్ వస్తుంది. ఇంకా బాగుంటుంది ఆ ఫ్యామిలీ. అంతేగాని దీనివల్ల జరిగే తప్పేది ఉండదు. అంటే ఈ అబ్బాయి చూస్ చేసుకోవటం అనేది భార్యను చూస్ చేసుకుంటాడు. భార్య లేనప్పుడు తను ప్రేమించిన వ్యక్తిని చూస్ చేసుకొని మంచిగా వివాహం చేసుకుంటాడు. ఒక బాండింగ్ ఉంటుంది, ఒక శక్తి పెరుగుతుంది. అంతేగాని ఇక్కడ తప్పు అనేది ఏది ఉండదు. సృష్టిలో తప్పు కరెక్ట్ అనేది ఏది ఉండదు. మనం ఆచరించే విధానంలో ఉంటుంది అంతే. మనం పద్ధతిగా ఉంటే అన్ని పద్ధతిగా ఉంటాయి. తంత్రం అంటే అదేదో భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదు. అది శక్తిని పొందడానికి రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ వామాచారంలో శక్తి పొందుతారు, అంతే తేడా. ఓకే. మనిషికి దిష్టి తాకుతుందా? దిష్టి తగులుతుందా అంటే చిన్నపిల్లలు మీరు చూస్తూ ఉంటారు కదా, ముద్దుగా ఉంటారు. ఓ 10 మంది ఎత్తుకుంటే వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు? నెగిటివ్ అబ్జర్వ్ అయిపోతుంది. ప్రతి చూపు అంత మంచిదై ఉండదన్నమాట. మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళేసి వచ్చినప్పుడు ఒక రకమైన అనీజీనెస్ వస్తుంది, అబ్జర్వ్ చేశారా? అనీజీనెస్, చిరాగ్గా ఉంటుంది. అంత నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో తిరగటం వల్ల ఎక్కువ అయిపోతుంది. మనం ఎప్పుడైనా బాగా రెడీ అయినప్పుడు కొంతమంది అమ్మాయిలకి, కాలేజ్ అమ్మాయిలకి మంచిగా ఉంటారు ఏజ్లో, బాగా రెడీ అయినప్పుడు సడన్గా ఫంక్షన్లోకి వెళ్ళొస్తానే వామిటింగ్స్ అవ్వటము, కళ్ళు తిరగటం, కాళ్ళు చేతులు నొప్పులు రావటం, నెగిటివిటీ అన్నమాట. చాలామంది అందరి చూపులు మంచిగా ఉండవు. నెగిటివ్ దృష్టితో చిరాగ్గా ఈ అమ్మాయి ఎంత బాగుంది చూడు అని అనుకున్నప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటారు కదా. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పైన మంచిగా కుళ్ళుకుంటారు. ఈ జనరేషన్లో ఒక వ్యక్తికి మంచి చేస్తేనే యాక్సెప్ట్ చేయట్లా. రకరకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఒకరి దానం ఇవ్వాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా ఎవరు సపోర్టర్స్ లేరు. ఈరోజు నేను ఒక ట్రస్ట్ని స్థాపించి ప్రతి ఒక్కరికి యజ్ఞం నిర్వహిస్తున్నా, సేవ చేస్తున్నాను. మనకు సొసైటీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? ఎవరు సపోర్ట్ చేయరు. ఇంకా క్రిటిసైజ్ చేయడానికి, లాగటానికి, హింసించడానికి దారుణమైన కామెంట్స్ పెడుతూ ఉంటారు. నిజానికి నేను ఇంతవరకు ఎవరిని ఏమనింది లేదు, హర్ట్ చేసింది లేదు. నా వీడియోస్ కింద దారుణమైన కామెంట్స్ ఉంటాయి, నీకు భలే తెలుసా అని. మనం మంచి చేసినా ఇప్పుడు సొసైటీలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఏం చేస్తాం? సమాజం అలా ఉంది, కలియుగంలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి మనం ఒకరికి ఉపయోగపడితే మంచోళ్ళు అంటారు, ఉపయోగపడకపోతే చెడ్డోళ్ళు అంటారు. నువ్వు మంచిగా ఉన్నావు ఒప్పుకోరు. అవును. సేవ చేసినా ఒప్పుకోరు. నీకు మంచి పేరు వచ్చేస్తే సమాజం అలా ఉంది, ఎవరికి ఏం చేయలేం. కాబట్టి మన గురించి మనం ఆలోచించుకొని మనం ధర్మంగా బతికినప్పుడు అంతా మంచిగానే ఉంటుంది.